తీసుకున్నాడు ఫీమేల్ పార్ట్స్ కానీ వీడు మగవాడే, మగవాడి లాగానే మైండ్ సెట్ ఉంది, మగవాడి బిహేవియరే ఉంది, మగవాడి ఫీలింగ్సే ఉన్నాయని చెప్పి నిన్న అది అందరూ తెలిసిందే, మగవాడేగా ఆర్డర్ ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు. ఇప్పుడు తెర మీదకి వచ్చిన కొత్త న్యూస్ ఏంటంటే వాళ్ళ ఊర్లో చిల్లర దొంగతనాలు చేసుకుంటూ తిరిగాడు. అక్కడో చెంబు, ఇక్కడో తపేలా, అక్కడేదో అమృతాంజను, ఇక్కడేదో సోడా బాటిల్, అన్ని దొంగతనాలు చేసుకుంటూ తిరిగాడు. తిరిగితే ఊరు వాళ్ళందరూ వచ్చి మీద పడి కట్టేసి కొట్టారు, మా సోడా బాటిల్ నాకి, నా తబేలా నాకి, నా చెంబు నాకి, నా చాట నాకి అని. ఓకేనా? అలా కొట్టడం వలన ఒక ప్రైవేట్ పార్ట్ డ్యామేజ్ అయింది. ఎలాగూ డ్యామేజ్ అయింది కదా అని చెప్పి ఆపరేషన్ చేయించుకున్నాడు. వీడు ఒక చిల్లర దొంగ అన్నారు. వాళ్ళ ఊర్లో చేశాడు. అంతవరకు బాగానే ఉంది ఈ స్క్రిప్ట్, నైస్. ఇప్పుడు అసలు విషయానికి వెళ్తే ఆ ఊరు అఘోరి ఊరు ఏదైతే ఉంది, ఇప్పుడు అఘోరి ఎపిసోడ్ 1 year నుంచి నడుస్తుందిగా. ఒకసారి ఊరికి వెళ్దాం. 6 months బ్యాక్ నేను పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుంటా, ఆత్మాహుతి చేసుకుంటా అన్న టైంలో అఘోరిని తీసుకెళ్ళి వాళ్ళ ఊర్లో గృహ నిర్బంధం చేశారు. అవును. అక్కడి నుంచి సైలెంట్గా ఆమెను పంపించేశారు. అవును. గృహ నిర్బంధం చేసిన టైంలో మీడియా అందరు వెళ్ళారు, అఘోరి 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 అనుకుంటూ మైకులు పట్టుకొని. ఆ ఊరు వాళ్ళందరూ కంచెలా ఏర్పడి మీడియా వాళ్ళు మా ఊరికి రావద్దు అని చెప్పి బెదిరించారు. తెలుసుగా నీకు ఈ సిచ్యువేషన్. మరి అప్పుడు ఆ ఊరు వాళ్ళందరూ అంటే అఘోరి వైపు నిలబడ్డట్టే కదా. అవును. సో అఘోరి వైపు ఊరంతా నిలబడింది అంటే అఘోరి ఊర్లో చిల్లర దొంగ కాదుగా. 6 నెలల అఘోరి మనుషులు కూడా అనుకోవచ్చు కదా. అనుకోవచ్చు. ఊరు మొత్తం నుంచి అంటే ఒక 50 మంది వచ్చారు. ఓకే, దాంట్లో అఘోరికి అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉంటారు. ఓకే, వాళ్ళ మనుషులే, వాళ్ళ మనుషులు అనుకోవచ్చు కదా. వాళ్ళ మనుషులే అనుకుందాం. అదే ఊర్లో చిల్లర దొంగతనం చేసి పారిపోయింది కదా అఘోరి. చాలా రోజులతో వస్తే మరి నా చెంబు నాకి, నా చాట నాకి అని ఎవరు అడగలేదే. సరే ఫోన్లో అడిగితే అది ఎక్కడ పెట్రోల్ పోసుకుంటుందని భయపడి ఉండొచ్చు. డన్. అండ్ ఇది జరిగి 6-7 నెలలు అయింది. అఘోరి మీద ఎప్పుడు ఎలిగేషన్స్ వస్తా ఉన్నాయి. ఆమె రెగ్యులర్గా అన్ని ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంది. ఒకడు వచ్చి చెప్పలేదు ఎందుకు, నా 4 గీసుకునేది ఎత్తుకెళ్ళాడు, నా దువ్వెని ఎత్తుకెళ్ళాడు, నా గొలుసు ఎత్తుకెళ్ళాడు, నా వాచి ఉంగరం ఎత్తుకెళ్ళాడు అని ఒకడు చెప్పలే. అప్పుడే ఇప్పుడు ఈ లోపు అయితే ఎవరు చెప్పలేక ఇప్పుడు వచ్చింది బయటికి. అవునా కదా? నెక్స్ట్ సరే చిల్లర దొంగే, ఊరోళ్ళందరూ కలిసి కొడితే పార్టీ డ్యామేజ్ అయ్యింది. ఎక్కడైనా దొంగ దొరికినప్పుడు ఊరోళ్ళందరూ ఎందుకు కొడతారు? నాది నాకి, మా ఇంటి నాది నాకి. కొట్టిన తర్వాత వాడిని పోలీసులకు అప్పచెప్తారుగా. సార్ ఇవి నీకు దొంగను పట్టుకున్నాం సార్, కొట్టాము, ఇదిగోండి మాకు ఇప్పించండి, ఇదిగోండి దొంగ మేము అప్పచెప్తున్నామని. మరి అప్పుడు కేసు నమోదు అవ్వలేదు. పోనీ వీళ్ళు పెట్టకపోయినా పాపం అని రోడ్డు మీద కొట్టి వదిలేసిన అఘోరి పేరెంట్స్ అయినా కేసు పెడతారుగా, మా వాడిని చితకబాదారు అని. సో అటు అది జరగలేదు, ఇటు ఇది జరగలేదు. ఇప్పుడు కొత్తగా ఎందుకు వచ్చింది అంటారు? దట్ ఈస్ వాట్, దానికే కదా ఆ క్వశ్చన్స్ ఆన్సర్ ఎవరి దగ్గర ఉండవు. ఇప్పుడే ఎందుకు వచ్చింది? సో అంటే ఇప్పుడే కదా రిమాండ్ లో ఉండు, రిమాండ్ రిపోర్ట్. సరే అరెస్ట్ అయింది. నెక్స్ట్ ఇంకొకటి, అఘోరి అరెస్ట్ అయింది, 14 రోజులు రిమాండ్ లో ఉంది, మళ్ళీ 14 రోజులు పొడిగింపు జరుగుతోంది. అవును. ఒకరు అరెస్ట్ అయ్యారు అంటే చాలా మంది వచ్చేస్తారు, మమ్మల్ని మోసం చేశారని. ఇప్పటిదాకా ఇంకెవరు రాలేదే. ఏ కేసులో అయితే అరెస్ట్ అయిందో ఆ కేసే కొనసాగుతా ఉంది. రిమాండ్ పొడిగించడానికి కారణం ఏంటంటారు? రిమాండ్ పొడిగించడానికి కారణం ఏంటంటే 14 రోజుల తర్వాత కోర్టు ముందు పెడతారు, నాకు బెయిల్ కావాలి అని అడుగుద్ది. సరే నీకు బెయిల్ వద్దు, ఆమెకు బెయిల్ ఇవ్వద్దు అని వీళ్ళు అంటారు. ఎందుకు నీకు బెయిల్ ఇవ్వద్దని మీరు అడుగుతున్నారు అని అడిగితే ఆమెకు అడ్రస్ లేదు. ఇప్పుడే మేము ఆల్రెడీ తీసుకొచ్చింది 7కో పోయి తెచ్చాం, నువ్వు బెయిల్ ఇస్తే ఎక్కడికి వెళ్ళొద్ది, మళ్ళీ ఎక్కడి నుంచి పట్టుకొస్తాం మేము? ఆమెకు ఇల్లు లేదు, వాకిల్లు లేదు, అడ్రస్ లేదు. అందుకని చెప్పేసి అడ్రస్ లేని ఆవిడ కాబట్టి జ్యుడిషియల్ రిమాండ్లో ఉంచండి అని ఆయన గట్టిగా వాదిస్తే మళ్ళీ రిమాండ్కి వెళ్ళింది. ఇప్పుడు అఘోరికి అడ్రస్ ఉంటే వాళ్ళ ఇంట్లో ఇద్దరు వచ్చి షూరిటీలు పెట్టేసి 10,000 షూరిటీలు పెట్టి దాన్ని పట్టుకెళ్తారు ఇంటికి, మళ్ళీ కోర్టుకి పేసీలు అటెండ్ అవుతూ ఉంటుంది. సో మొన్న వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చిన రోజు బెయిల్ వచ్చే అవకాశం ఉండనేమో. ఆ రోజు బెయిల్ వాళ్ళ తరఫున ఒక అడ్వకేట్ ఉంటే ఉండేది, ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్తారు. ఇప్పుడు అందరికి తెలిసిన ఓపెన్ సీక్రెట్, అఘోరికి అడ్రస్ లేదు, లేదండి మా ఇంట్లో వాళ్ళ ఇంట్లో కూడా ఉండట్లేదండి, 5 సంవత్సరాల నుంచి ఎప్పుడో చిన్నప్పుడే పారిపోయింది అనేది రోజు న్యూస్లు ఉన్నాయి. వదిలేసే కథం ఇంకా. ఈ ఆర్టికల్స్ వాళ్ళు కోర్టు ముందు పెడతారు, జడ్జి ముందు. చూడండి సార్, ఈమె ఎప్పుడు వాళ్ళ ఇంట్లో లేదు, ఎక్కడెక్కడో తిరుగుతుంది అని చాలా దాఖలాలు ఆమె చెప్పింది, నాకు అడ్రస్ లేదని ఎన్నో ఇంటర్వ్యూలలో. సో అడ్రస్ లేని ఆవిడ మేము మళ్ళీ పట్టుకోలేము ఇప్పుడు పారిపోతే, అందుకని చెప్పి మీరు జ్యుడిషియల్ ఉండండి అంటే మళ్ళీ జ్యుడిషియల్ రిమాండ్ వేశారు. ఇప్పుడు అది పొడిగింపు. కానీ ఈవిడ జూన్ వరకు కూడా జైల్లోనే ఉండాల్సి వస్తుంది ఇప్పుడా? అవును. దానికి కారణం ఏంటంటే కోర్టుకు వేసవి సెలవులు. ఇప్పుడు ప్రెసెంట్ ఈ మే మంత్ అంతా వేసవి సెలవులు అనమాట. అంతేనా? జడ్జిలు వీళ్ళు ఎవరు ఉండరు. ఎప్పుడైనా లైక్ వివేక హత్య కేసు లాంటి పెద్ద పెద్ద కేసులు వస్తే సపరేట్ బెంచ్ వేసి
వాదనలు జరుపుతారు. సపరేట్ బెంచ్ చేసి వాదనలు జరపడానికి అంత పెద్ద లాయర్లను తేయడానికి అంత చిల్లర ఈ రెండు పార్టీల దగ్గర లేవు. ఇది జస్ట్ ఒక చీటింగ్ కేసు అంతే. సో ఖచ్చితంగా జైల్లోనే మగ్గాలి అంతే. మీడియాకి స్టఫ్ లేదు, ఇంకా మీడియాకి ఏం స్టఫ్ దొరకదు. మీడియాకి ఎందుకు స్టఫ్ లేదు? అగోరి విషయంలో అగోరి విషయంలో బోల్డ్ అంత స్టఫ్ ఉంది. ఒకరు వచ్చి రాశారు, జైలు నుంచి శ్రీవర్షినికి అగోరి ప్రేమలేఖ. మళ్ళీ జైల్లో అగోరి అర్థనాదాలు. రాత్రిపూట మాయమవుతుందంట, పగలు కనిపిస్తుందంట. అదొకటి. నెక్స్ట్ మళ్ళీ శ్రీవర్షిని వచ్చి ములాఖత్ వేసింది, ఏం మాట్లాడిందో తెలుసా? మళ్ళీ జైల్లో క్షుద్ర పూజలు, లేడీ ఖైదీలను మళ్ళీ పెళ్లి చేసుకుంటుందంట. ఇట్లాంటివన్నీ రాస్తున్నారు. సో అగోరి దగ్గర మీరు తవ్వుకుంటే బోల్డ్ అంత స్టఫ్ ఉంది. థంబ్నెయిల్స్కి కొదువు లేదు, మీడియాకి కొదువు లేదు, బాగానే ఉన్నాయి. అంటే ఇంకా ఎన్నో ఖైదీలతో గొడవ పడ్డట్టు, లేకపోతే ట్రాన్స్జెండర్స్ కమిటీ అందరు కలిసి ఆమె అగోరిని చితకబాదినట్టు, ఆ జైలర్నే లైన్లో పెట్టినట్టు, ఆ జైలర్ని హిప్నోటైజ్ చేసినట్టు, నువ్వు నన్ను వదిలేస్తున్నావు అంటే జైలర్ ఇలా తాళం తీసి వదిలేసినట్టు, ఇలాంటివన్నీ రాస్తున్నారు. సో మీడియాకి స్టఫ్ ఉంది, కంటెంట్ క్రియేటర్స్కి కూడా స్టఫ్ ఉంది. ఇక్కడ నేను అగోరికి ఏం సపోర్ట్ చేయట్లేదు, మంచిది చెడ్డదని నేను చెప్పను. అగోరి మీద ఎలిగేషన్స్ పాస్ చేసిన వాళ్ళు అంత ఉత్తములు కాదు అంటున్నా. అండ్ ఇంకొకటి, మొన్న అగోరి మీద కేసు వేసాం, ముసుగావిడిని తీసుకొచ్చి 2 క్యారెక్టర్లు నిలబడ్డాయి. ఆవిడే ముసుకేసుకొని ఉంది, అగోరి మొదటి భార్య ఈవిడే అని అన్నారు. ఆయన ఏంటంటే, నేను పిలిస్తే అందరూ ఛానల్స్ వస్తారని వాళ్ళకి తెలుసు, అలాగే పిలిచాడు. అందరూ వచ్చేసారు గబగబ చెప్పండి ఏంటి అంటే, ఇగో అగోరి మొదటి భార్య, మీరు సెన్సేషన్ చేసేయండి అన్నాడు. అందరు రాశారు అగోరి మొదటి భార్య. ఈమెకి ఏం చెప్పారు, అమ్మ నువ్వు ముసుగు తీకు, ఏదడిగినా తప్ప ఏం మాట్లాడక అన్నారు. ఆవిడ కూడా అంటే అంటుంది. అడిగితే ఉండండి నేను చెప్తా అని చెప్పి ఈయన వస్తున్నాడు, నేను చెప్తా అని ఆ పక్క నుంచి ఇంకో క్యారెక్టర్ వస్తుంది, ఈమెను మాట్లాడివట్ల. అయినా సరే మీడియా వచ్చేసి గట్టిగా అడిగింది, అసలు మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా అంటే, ఆధారాలు ఉన్నాయి, పూర్తి వివరాలతో మళ్ళీ మేము ముందుకు వస్తాం, అంతవరకు సెలవు నమస్కారం అని చెప్పి వెళ్ళిపోయారు. వీళ్ళకి కావాల్సింది ఏంటంటే, నేను పిలిస్తే మీడియా ఛానల్స్ వస్తాయి అన్న కాన్ఫిడెంట్ వీడికి ఉంది. అమాయకంగా మీడియా వాళ్ళు కూడా వచ్చారు. ట్రైలర్ అది అమాయకంగా మీడియా వాళ్ళు కూడా వచ్చారు. వాడికి కావాల్సింది ట్రెండ్ అయింది, వదిలేశారు. అండ్ ఈ 2 క్యారెక్టర్స్ కూడా అంతకుముందు ఎవరికి తెలియదు, అద్దం చూపిస్తే ఎవడీడు అంటారు వాళ్ళు కూడా. కేవలం అగోరి అనే ఒక క్యారెక్టర్ వచ్చినప్పటి నుంచి దాన్ని వ్యతిరేకిస్తా ఫేమస్ అయిన వాళ్ళే. అంతేగాని అంతకుముందు వీళ్ళు ఎవరికి తెలియదు, వాళ్ళకు కూడా తెలియదు వాళ్ళు ఎవరు. దట్ ఈస్ వాట్ హ్యాపెండ్. సో ఇక్కడ అగోరి మంచిది చెడ్డది అని ఎప్పుడూ నేను చెప్పను, కానీ అగోరి మీద ఎవరెవరైతే ఎలిగేషన్స్ పాస్ చేసుకుంటూ వస్తున్నారో వాళ్ళందరూ ఫేకే. అందులో ఒక్కరు కూడా జెన్యున్ క్యాండిడేట్స్ లేరు. ఇప్పుడు ఈవిడ కూడా, ఈ లేడీ ప్రొడ్యూసర్ కూడా ఫిబ్రవరిలో కేసు పెడితే ఇప్పుడు దాని తీవ్రత ఇంకోలాగా పెంచి అరెస్ట్ చేశారు. అంతకుముందు మరి ఆ 2 నెలలు ఏమైంది అట్లా. సో వాట్ ఎవర్, ఇప్పుడు అగోరి మీద వచ్చింది ఊళ్ళో చిల్లర దొంగ, సరే చిల్లర దొంగే. అంతకుముందు మరి ఏ పోలీస్ స్టేషన్లో ఉన్నాయి చిల్లర దొంగ? ఫోన్లు ఎత్తుకెళ్ళింది, ఎవడు కంప్లైంట్ పెట్టాడు మా ఫోన్లు ఎత్తుకెళ్ళింది తెలియదు కదా, ధైర్యంగానే తిరుగుతుందిగా కారు వేసుకొని. మరి ఇంకేంటి, అసలు ఎప్పుడు రాని ఎలిగేషన్ ఇప్పుడు ఎందుకు వచ్చింది? సో నాకైతే ఈమెని నెగిటివ్ చేయడానికి ఏం పాయింట్స్ కనబడట్లా. ఇప్పుడు అది కూడా ఈ 10 లక్షలు ట్రాన్సాక్షన్ అయింది కదా ఎలా అని అనొచ్చు. పూజ చేసిందో, పురస్కారమే చేసిందో, లేక ఆవిడ వచ్చి ఇచ్చిందో తెలియదు కదా, మరి దాన్ని ఎలా తీసుకుంటాం మనం? అది. సో మొత్తానికి ఈ జూన్ వరకు అగోరి జైల్లోనే ఉంటుంది. సో అప్పటి వరకు ఇంకా వేచి ఉండాలంటారు అంతే. మీ యాంగిల్లో ఫైనల్గా వర్షిని మైండ్ సెట్ ఎట్లుందంటారు? ఇప్పుడు వర్షిని కౌన్సిలింగ్లో ఉంది కదా, వర్షిని మైండ్ సెట్ ఎలా ఉందనేది నాకు తెలియదు. వై? బికాస్ ఎప్పటివరకు ఎవరు బయట పెట్టలే. ఆ ఎపిసోడ్ నుంచి వర్షిని ఫస్ట్ పోయింది, తీసుకొచ్చేసి మారిపోయింది, పోన్ అని చెప్పింది, మళ్ళీ పోయింది. ఇప్పుడు బలవంతంగా కౌన్సిలింగ్ ఇస్తారు. ఆ పిల్ల ఇష్టం, ఆమెకు ఉండాలంటే ఉంటుంది, పోవాలనుకుంటే పోతుంది. వెళ్ళే వాళ్ళని ఎవరు ఆపలేరు, ఉండాలనుకున్న వాళ్ళని ఎవరు. పేరెంట్స్ ఎంత తప్పు ఉందంటారు ఆ వర్షిని పేరెంట్స్ది? నాకు తెలియదు. ఆ పిల్ల ఏం చెప్పిందంటే, మా ఇంట్లో వాళ్ళు
నా మీద బిజినెస్ చేయాలనుకుంటున్నాను. అవును, డబ్బులకి అగోరికి ఇచ్చేసిరు, డబ్బులకి అమ్మేసినారు. ఆ తర్వాత నాకు ఇక్కడ అగోరి ఉండాలని మోసం లేదు. చేసిండు, ఆ శ్రీనివాస్ మోసం చేసిండు. డబ్బులు ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ వెనకకి తీసేసుకుంటూ అమ్మాయిని కూడా తీసేసుకుంటూ డబ్బులు పోయి అమ్మాయి పోయే. వాళ్ళేమైనా చెప్తారులే కానీ శ్రీవర్షిని ఎపిసోడ్ ఏంటంటే నాకు మా పేరెంట్స్ దగ్గర సేఫ్టీ లేదు, నా బతికేంటో అని ఇట్లా ఉన్నాను. టైంకి ఒక క్యారెక్టర్ వచ్చింది నా జీవితంలోకి, నేను చూసుకుంటా, నా ప్రాణాలు అడ్డేసాను, నేను కాపాడతాను. విష్ణుకి ఈ వర్షనికి ఏంది గొడవ అయింది అసలు? అది వాళ్ళ పర్సనల్, నాకు తెలియదు. అది చెత్త గొడవలు ఎవరైనా చెప్పుకోవచ్చు, ఏమైనా చెప్పొచ్చు, తెలియదు. ఇప్పుడు అయితే తెర మీదకి వచ్చిన న్యూస్లన్నీ ఎవరిని తప్పు పట్ల, ఎవరు మంచోళ్ళని కూడా అనలేము. ఇప్పుడు నాకు నీ గొడవ ఉంటే ఖచ్చితంగా నీ గురించి నేను నెగిటివ్గానే చెప్తా. సో చాలా రోజుల నుంచి బాగా ఈ విషయం మాత్రం ఒక ఫుల్ స్టాప్ పడట్లేదు దీనికి, ఫుల్ స్టాప్ ఇంత అంటారా? రైట్ విజ్ఞాన్ గారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.